హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాహిత రెసిపీస్. ఈరోజు వీడియోలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్కి ఇష్టమైన శనగపిండి లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ రెసిపీ కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి 1/2 కప్ నెయ్యిని తీసుకొని అందులో నుంచి సగం పైగా నెయ్యిని వేసి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక 2 కప్పుల శనగపిండిని వేసి అంతా బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అంతా బాగా మిక్స్ చేసి మరో 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి శనగపిండిని ఫ్రై చేయండి. తర్వాత మిగిలిన నెయ్యిని అంతటిని వేసి లో ఫ్లేమ్లో శనగపిండిని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉంటే శనగపిండి నుంచి నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. శనగపిండి కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందులోకి 1/2 కప్పు మెలన్ సీడ్స్ని యాడ్ చేయండి. ఈ మెలన్ సీడ్స్ ప్లేస్లో మీరు కాజు పలుకులు కానీ, పిస్తా పలుకులు కానీ, బాదం పలుకులు కానీ ఏ డ్రై ఫ్రూట్స్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేయండి. నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి ఇందులోకి 1 కప్ బెల్లం పొడిని యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసి పిండి గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వండి. నెక్స్ట్ ఈ పిండిని రౌండ్గా లడ్డూలాగా ప్రిపేర్ చేయండి. అంతే అండి, శనగపిండి లడ్డు రెడీ. సో మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఇలా లడ్డూని ప్రిపేర్ చేసి చూడండి. ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.